రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద సవాలుగా మారింది. మరొకసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి తను ప్రవేశపెడుతున్న పథకాలే మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. సన్నబియ్యం అయితేనేమి, పేద కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కడు సన్నబియ్యం తినాలనే ఆశతో ఉంటాడు. అలాంటిది మనిషికి 6 కిలోల చొప్పున కాంగ్రెస్ పార్టీ సన్నబియ్యం ఇస్తుంది. మళ్ళీ రెండో పథకం ఫ్రీ బస్. ప్రతి మహిళ మామూలుగా ఎటన్నా విలేజ్‌లకు వెళ్ళాలన్నా, తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా, అమ్మగారింటికి వెళ్ళాలన్నా కూడా ఒక నెలకు 3,000-4,000 ప్రయాణ ఖర్చులే అయితాయి. అలాంటిది ఫ్రీ బస్ వల్ల ఎంతోమంది మహిళలు బయటకొస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, గుళ్ళకు పోతున్నారు, దర్శనాలు చేసుకుంటున్నారు. దానివల్ల కూడా ప్రజలకు ఎంతో కొంత మేలు జరుగుతుంది. 3 200 యూనిట్ల ఉచిత కరెంట్. ఇంతకుముందు ప్రజలు 500-600 వరకు కరెంటు బిల్లు కడుతుండేవారు. అలాంటి వారికి కూడా కరెంటు బిల్లు ఇప్పుడు ఫ్రీ. 200 యూనిట్ల కరెంటు బిల్లు ఫ్రీ అవ్వడం వల్ల కూడా కుటుంబానికి కొంత భరోసా కల్పిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు. ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయినాయి. ప్రతి పేదవాడి కళ సొంత ఇంటి నిర్మాణం. అలాంటి నిర్మాణం కాంగ్రెస్ గవర్నమెంట్‌లో సాకారం అవుతుంది. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ ఇస్తున్న ఆర్థిక సాయం తీసుకొని ఇండ్లు కట్టుకుంటున్నారు, గృహప్రవేశాలు చేసుకున్నారు. ఆ గృహప్రవేశాలకి కొంతమంది ఎమ్మెల్యేలు పోతున్నారు, మంత్రులు పోతున్నారు. సీఎం గారు కూడా ఫస్ట్ వెళ్ళారు. తర్వాత హ్యాండిక్యాప్ స్కూటీస్, 3 చక్రాల వాహనాలు. ఎవరైతే వికలాంగులు ఉన్నారో అర్హత గల వికలాంగులకు వాళ్ళ హ్యాండిక్యాప్ పర్సంటేజ్‌ని తగ్గించి కూడా, తక్కువ ఉన్నా కూడా ఫ్రీ స్కూటీస్ ఇవ్వడం జరిగింది కార్పొరేషన్ల ద్వారా. ఇన్ని పథకాలు ప్రవేశపెడుతున్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేయడానికి 100% సిద్ధంగా ఉన్నది.